ఇది అందుకని అయ్యగారు ఇక్కడ మరి దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనపడము, అందరితో మాట్లాడము అన్నారు. ఇది ఏ మతం వారైనా చేసుకోవచ్చు, ఏ కులం వారైనా చేసుకోవచ్చు అన్నారు అయ్యగారు. అందుకని అయ్యగారు వాడిన పదము దేవా అంటే అన్ని ఇచ్చిన వాడంట. ఆకాశమును, భూమిని, సముద్రమును, ఈ సృష్టిని అన్ని కూడా కలుగు చేసిన వారిని దేవా అనే పదం వాడారు. ఇది ఎవరైనా వాడచ్చు. ఒకవేళ క్రైస్తవులు యేసయ్యా నాకు కనపడు అన్నావు అనుకో, ఈ మాట ఇతరులు పలకడానికి అభ్యంతరం కలగచ్చాము, అవునా కాదా? ఇతర మతస్థులకి ఈ మాట అభ్యంతరం కలగచ్చాము. దేవా అంటే దేవుడు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు? దేవుడు అనమంటే ఎవరైనా స్వతంత్రంగా ఏం చేస్తారు? హాయిగా పలుకుతారు. కాబట్టి అందుకని అయ్యగారు ఏం వాడారు? దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనపడము, అందరితో మాట్లాడు. కాబట్టి ఈ మాట ఎవరైనా వాడుకోవచ్చా లేదా? కాబట్టి సూక్ష్మ ప్రార్థన, ఇది సూక్ష్మంలో మోక్ష